ఏంటిది ఇంకా రాలేదు? ఎప్పుడు గర్ల్స్ ఫస్ట్ అంటారు. ఇలా లేట్ చేయడంలో అనుకుంటా. దీనమ్మ ఎవర్రా ఇది? ముసుగులోనే ఇంత మత్తెక్కిస్తుంది. దీని బ్యాకే ఇలా ఉందంటే ఇంకా ఫ్రంట్. బాగుందా అమ్మాయి? మొహం అంతా ముసుగు కప్పేసుకుని ఉంటే ఏం బాగుంటుంది. సింధు, నువ్వెప్పుడొచ్చా? ఏం చేస్తున్నావు? ఆ వెళ్ళే అమ్మాయి టెర్రరిస్టా సాడిస్టా అని చూస్తూ. అవునా, సరే కానీ కాల్లో ఎక్కడికో వెళ్దామన్నావు. అది సర్ప్రైజ్. దా బండిక్. సరే చేతు. చేతు, నీతో 7 అడుగులు వేయాలనుకున్న నాకు నీ మోసం ఆఖరి అడుగులు వేయిస్తుంది. ముగింపులోనైనా నా మనసును చూస్తావని ఆశిస్తూ నీ సింధు. ఎందరో విధవలు, అందరికీ వందనాలు. ఇప్పుడు మనం ఒక ఫస్ట్ క్లాస్ విధవను చూడబోతున్నాం. విధవ అని ఎందుకన్నా అంటే అలారంను పెట్టి ఆపడం, ఒక పక్క జీవితం మొదలైన వీడింకా పడుకోవడం, ఎంసీఏ లాంటి వీక్నెస్ హై రేంజ్లో ఉండటం. డెస్టినీ అందరి దురద తీర్చేస్తుంది. వీడికి ఎలానో చూద్దాం. వీళ్ళకి రొమాన్స్ ఎక్కువే, రెమ్యూనరేషన్ ఎక్కువే, మనకిచ్చే ఎంటర్టైన్మెంట్ మాత్రం తక్కువ. వీళ్ళ పనే బాగుంది, ఏమైనా చేసుకోవచ్చు, అడిగితే యాక్టింగ్ చేస్తున్నాం అంటారు. వీళ్ళు గ్రౌండ్లో ఆడరు, ఇన్స్టా రీల్స్లో మాత్రం గట్టిగా. అవును, మనం రోజు చదివేది సినిమా పేపరు, స్పోర్ట్స్ పేపరే కదా, మిగతా పేపర్ ఎందుకు బొక్క? సేవ్ ట్రీస్ మ్యాన్. సేవ్ వాటర్ ఆల్సో ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్. అర్థం ఏంటి ఎలా ఉంది? ఈ కుమార్ గారు లాంటి వాళ్ళు రూమ్ క్లీన్గా ఉండాలి, క్యాపిటల్ ఎం ఉండాలి, స్మాల్ పి ఉండాలని సొల్లంతా దెంగుతారు. వీళ్ళు మాత్రం పట్టించుకోరు. ముందే చెప్పుంటే బస్ బుక్ చేసేవాడినిగా. ఎందుకు? నాకేదో కుష్టి రోగం ఉన్నట్టు అంత దూరంలో కూర్చున్నావు కదా. సరే కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? అది సర్ప్రైజ్. అదేంటి స్పీడ్ బ్రేకర్ పైనుంచి వెళ్ళవా? పోనీ తిప్పేసి మళ్ళీ వెళ్దామా? ఏంటి జోకా? నా ఆలోచనలో ఎప్పుడూ నువ్వే గుర్తొస్తుంటావు చేతు. మరి నీకు? సింధు, దీన్ని కలిసి ఇప్పటికీ 3 నెలలు అవుతుంది. ఏ పని అవ్వట్లేదు. దీన్ని రోజు ఎలా అయినా వేయాల్సిందే. హలో సింధు. చెప్పు చేతు. ఈరోజు ఫ్రీయేనా? ఫ్రీయే. ఈవినింగ్ 4 o'clock కలుద్దామా? ఈవినింగా? ఎందుకు? అది సర్ప్రైజ్. సర్ప్రైజ్ ఏంటి? నేను మళ్ళీ చెప్తాను. సరే.
ఏం ప్లాన్ చెయ్యాలి? అవును చేతు, నువ్వేం చేస్తుంటావు? అది సీక్రెట్, చెప్పకూడదు. చెప్పు, ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇంజనీరో, డాక్టరో, లాయరో, కలెక్టర్, కార్పెంటర్, ప్లంబర్, డ్రైవర్, క్లీనర్, ఇలా ఏదో ఒకటి ఉంటుంది కదా. అన్నీ బాగానే ఉన్నాయి. ఈ కార్పెంటర్ ప్లంబర్ మధ్యలో ఎందుకు వచ్చారు? అవి కూడా పనులే కదా. ఓకే, కార్పెంటరు ప్లంబరు ఉద్యోగాలే, వాళ్ళకి మనోభావాలు ఉన్నాయంటావు. హా, అవును. పద, ఏం ప్లాన్ చెయ్యాలి? తెలంగాణ కొడుకులు రకరకాల యాప్లు కనిపెట్టి దింగారు. దగ్గర టైము దింగారు, మనీ దింగారు. అసలు ఒక అమ్మాయిని చూసిన వెంటనే దాన్ని క్యూఆర్ స్కాన్ చేయగానే అది మంచిదా ముంచేదా, మంచితనంగా ఉంటూ మళ్ళీ ముంచేదా అని తెలిసే ఏదో యాప్ కనిపెట్టి తెచ్చుంటే మనకు టైము సేవ్ అయ్యేది, మనీ కూడా సేవ్ అయ్యేది. ఇన్ని యాక్టింగ్లు కూడా చేయనక్కర్లేదు. అయినా మనం ఏమన్నా తప్పు చేస్తున్నావా? అందరూ చేసేదేలే. అందితే సాగర్ సంగమం, అందకపోతే స్వాతి ముత్యం. ఇప్పటికే దీని మీద చాలా ఇన్వెస్ట్ చేశాను. మా అమ్మ చేతి 2 గాజులు కూడా అమ్మి దెంగాను. ఈసారి చక్కగా ఆడాలి, రన్అట్ మాత్రం కాకూడదు. మా నాన్న పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. కంగ్రాట్స్. ఆస్ట్రేలియానా ఆఫ్రికానా? మా నాన్నకంత బడ్జెట్ లేదు. పోనీ ముంబయా బెంగళూరా? ఏంటి జోకా? నేనేం జోక్ చేశాను? నువ్వే కదా అంత బడ్జెట్ లేదన్నావు. ఒకవేళ అంత బడ్జెట్ ఉంటే పెళ్లి చేసుకొని వెళ్ళిపోదామనే. నేనేదో సరదాగా అన్నాను. నువ్వు నన్ను ఏమన్నా వదిలేస్తున్నావా? వదిలేసే ఉద్దేశం ఏమైనా ఉంటే చెప్పు, నేనేం ఫీల్ కానులే. ఆపు, నువ్వేదైనా జాబ్ చేస్తే మనం పెళ్లి చేసుకుందాం. ఇద్దరం చేద్దాం. నువ్వు చదువుకున్నావుగా. ఇలాంటి తెలివి పనిలో చూపిస్తే బాగుండేది. అయినా నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నా. ఏం వర్క్? అది సైకాలజిస్ట్. సైకాలజిస్టా? ఇప్పుడు వెనకాల చెట్టు కింద ఒక అమ్మాయి కూర్చుందా? కూర్చుంది. ఆ అమ్మాయి కాళ్ళకు మెట్టెలు, మొహానికి ముసుగు, చేతిలో ఒకరిని పట్టుకొని కూర్చొని ఉందా? అవును చేతు, చూడకుండా ఎలా చెప్పావు? ఆ పట్టుకున్న వ్యక్తి అన్నయ్య హస్బెండా? వాళ్ళ ఆయన అవుతాడేమో. కాదు, అన్నయ్య అవుతాడు. ఎలా? ఒక అమ్మాయి పార్క్లో కాళ్ళకు మెట్లేసుకొని, మొహానికి ముసుగేసుకొని, చేత్తో ఒకరిని పట్టుకొని కూర్చుందంటే వాడు హస్బెండ్ అవ్వడు, అన్నయ్య అవుతారని బిల్ పాస్ చేశారు. ఎక్కడ? పార్లమెంట్లోనా? పార్కిమెంట్లో. వీడు మారడు. చేతు, డ్రైవ్కి వెళ్దామా? సరే పద. ఓకే.
ఇప్పుడు బర్త్డే సర్ప్రైజ్ అని చెప్పి కేక్ కటింగ్కి రూమ్కి తీసుకెళ్దాం. ఇదే లాస్ట్ అటెంప్ట్. పడిందా ఓకే, లేకపోతే రేపు ఇంకో ఫిగర్ని వేసుకుందాం. అయినా ఎంతమంది అమ్మాయిలు దొరకట్లేదు మనకి. రోజు ఇలా స్వాతి ముత్యంలో కమలాసంలో యాక్టింగ్ చేసి చేసి చచ్చిపోతున్నాం. ఏదైతే అదైంది, పద ట్రై చేద్దాం. చైతు ఇట్రా. వస్తున్నా. రే చైతు, మంచోళ్ళ బిహేవ్ చెయ్యి. సిటీ చాలా కలర్ఫుల్గా ఉంది కదా. అవును, ఆ కలరింగ్ అంతా నీ మొహంలోనే కనిపిస్తుంది. మ్మ్. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? అది సర్ప్రైజ్ అన్నాను కదా. హా? సర్ప్రైజా? చెప్పు. ఈరోజు నా బర్త్డే. నీ బర్త్డేనా? సో స్వీట్ ఆఫ్ యూ. ఇంత సస్పెన్సా ఇది చెప్పడానికి? అది కేక్ కటింగ్. ముందే చెప్తే నేనే నీకు సర్ప్రైజ్ ఇచ్చేదాన్ని కదా. నేను ఆల్రెడీ ప్లాన్ చేశాను. అవునా? ఎప్పుడు? మా రూమ్లోనే, ఇప్పుడే. వస్తావా? అలా అడుగుతున్నావేంటి? పద వెళ్దాం. ఏమా చెప్పరా. నీకు ముందే చెప్పాను కదరా, గుర్తుందిరా. రూమ్ అంతా నీట్గా సర్దేసి నువ్వు బయటికి వెళ్ళిపో. నేను మళ్ళీ కాల్ చేస్తా, అప్పటి వరకు రాకు. సరేరా బాబు. రూమ్ ఏంటి ఇంత దూరంలో ఉంది? నాకు ఇక్కడే ప్లెజెంట్గా ఉంది, అందుకే ఇక్కడ ఉంటున్నా. చైతు, స్విచ్చెస్ ఏమీ పని చేయటం లేదు. అది పవర్ కట్ అయినట్టు. నువ్వు ముందు ఫ్లాష్ ఆఫ్ చేయి, నీకు సర్ప్రైజ్ ఉంది. ఆ బాటిల్స్ ఏంటి? మా ఫ్రెండ్ గాడి నేను ఆ బాటిల్స్ ఏంటి అని అడిగాను. డ్రింక్ బాటిల్స్. సరే కానీ నీ ఐస్ క్లోజ్ చేయి. మ్మ్, ఎందుకు? చెప్తా, చెయ్యి. ఏం చేస్తున్నావు చైతు? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే చైతు. అంతేనా? కేక్ పెట్టా కదా, ఇంకేం కావాలి? అంటే డ్రింక్ బాటిల్స్ అన్నావు, ఇవ్వేనా? ఈ ఫిషెస్ చాలా బాగున్నాయి చైతు. పేరేంటి? అది బంగారు పాప. అదేంటి బంగారు పాప? బంగారు పాప తెలీదా నీకు? మంచి మసాలా వేసి పులుసెడితే మెంటల్ ఎక్కిపోద్ది. ఒక 3 నెలలు ఆగు, ఆ అక్వైరం అంత సైజ్ అయ్యిద్ది, కూర వండుకొని తినేచ్చి. హ్మ్. ఈ రెండు మనలాగే ఉన్నాయి కదా. అరే ఛ, అనవసరంగా ఒక మంచి ఐడియాని మిస్ చేసుకున్నాను. ఏంటి పిక్చర్స్ ఇలా ఉన్నాయి? తినమ్మ రూమ్ అంతా గుచ్చి గుచ్చి చూస్తుంది, దొరికిపోతానేమో. అక్కడేదో రాసుంది.
ఏంటది? అది అది ఇదేంటి దాని దగ్గరికి వెళ్తుంది? చూసేస్తుందా? ఫ్లోటింగ్ ఈజ్ అన్ ఆర్ట్, మేక్ ఇట్ ఎస్. ఎస్ అంటే ఏంటి? అది సంస్కారం. నైస్. L is fake, F is real, so be real. LF అంటే హలో, అరే చైతు, స్వప్న వాళ్ళ అన్నయ్య గ్యాంగ్ వేసుకుని రూమ్కి వస్తున్నాడు రా. అర్జెంట్గా పారుపురా. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, 7 రౌడీలు తీసుకుని వస్తున్నాడంట నేను కొట్టడానికి. ఎక్కడికి వెళ్తున్నావు చేతు? అరే ఒక్క నిమిషం లైన్లో ఉండరా నువ్వు. నీకు అన్న కానీ తమ్ముడు కానీ ఉన్నాడా? లేరు. అయితే వాళ్ళని తీసుకొస్తాను. రే బైక్ కిస్ ఎక్కడ పెట్టావు? నా కార్ సడన్ గా పాడైతే రిపేర్కి ఇచ్చాను రా. నీ బైకే తీసుకెళ్ళాను. నీ అబ్బా ఇరికించేసావు కదరా. దీనమ్మ స్వప్న అయిపోయిందని సింధుని పట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ స్వప్న చాప్టర్ ఓపెన్ అవటం ఏంటి? ఈ లెక్కను ఆలోచిస్తుంటే మనం క్లోజ్ చేసిన చాప్టర్లన్నీ ఓపెన్ అయితే, దేవుడా ఎలారా ఈ పరిస్థితి నుండి నేను బయటపడేది?